హలో అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మెగా ముచ్చట్లు. మెగాకెళ్ళి పట్టీలు తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇవి చాలా నల్లగా అయ్యాయండి. ఈ టైం సరిపోదు చాలామందికి. ఇలా నల్లగా అయినప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో చూపించడానికి ఈ వీడియో తీసుకొచ్చానండి. కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్తాను. ఫస్ట్ ఈ టీ పొడి, ఇది మనం టీ చేసుకున్నాక మిగిలిందండి ఈ టీ పొడి. తర్వాత బేకింగ్ సోడా, సర్ఫ్, వాటర్, ఈ 4 సరిపోతాయి. ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలి. తర్వాత టీ పొడి మిగిలింది కదా, ఈ టీ పొడిని ఇందులో వేసుకోవాలి. ఇది బేకింగ్ సోడా, కొందరు తినే సోడా అంటారు. మనము వంటల్లో వాడతాం చూడండి, ఆ సోడా కొద్దిగా వేసుకోవాలి. ప్రజెంట్గా సిల్వర్ రేట్ ఎక్కువైంది కదండి. అది అక్కడికి వెళ్ళి కొందరికి టైం ఉండదు శుభ్రం చేయించుకోవడానికి, అవసరం లేదు దగ్గరికి వెళ్ళి. కొందరికేమో కొద్దిగా నమ్మకం ఉండదు. సరిపోండి, ఇంట్లోనే మనం సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా మరగాలి. ఈ మరిగేలోపు నేను ఒక టిప్ చెప్తాను. ఈ టీ పొడి ఉంటుంది కదా, మనం టీ తాగాక ఈ టీ పొడిలో మనము రోజు బియ్యం కడుగుతాం కదండి, ఆ నీళ్ళలో ఈ టీ పొడి వేయాలి. వేసి చెట్లలో పూల మొక్కలు ఉంటాయి కదండి, గులాబీ మొక్కలు కానీ మల్లె పూలు, అందులో వేస్తే చాలా బాగా పెరుగుతాయి ఇవి, టీ పొడి వేస్ట్ చేయకుండా. ఇవి ఇప్పుడు అది మరుగుతుంటే అప్పుడు వీటిని వేయాలి. చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. ఈజీ ప్రాసెస్, చాలామందికి తెలియదండి ఇది. ఇంత సిల్వర్వి ఎంత నల్లగా అయినాయి, ఎలా శుభ్రం చేసుకోవాలని. అందుకోసమే మళ్ళీ చెప్తున్నానండి, ఇందులో ఏమేమి వేయాలో. బేకింగ్ సోడా, సర్ఫ్, టీ పౌడర్, అది వేస్ట్ది, అంటే మనం టీ తాగాక మిగిలింది చూడండి, అది వేయాలి. అది కొద్దిగా మరగనివ్వాలి. మరగనిచ్చాక వీటిని అందులో వేసుకోవాలి. ఏం కాదండి, మనం కంగారు పడొద్దు, దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఈ చైన్ కూడా కొద్దిగా మరగనివ్వాలి కొద్దిసేపు. తర్వాత చూసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది, ఆఫ్ చేయాలండి. వీటిని వేరే నీళ్ళలోకి షిఫ్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం వేడిగా ఉంటుంది కదా. ఇది చూడండి ఇంత తెల్లగా అయిందో పట్టీలు, చూసారా? చేయండి. ఎంతైనా వెండి, గోల్డ్. వీటి రేట్ ఎప్పుడు తగ్గదండి. అలా ఉన్న వాటిని మనం జాగ్రత్త చూసుకోవాలి కదా, జాగ్రత్త శుభ్రం చేసుకోవాలి. ఇదిగోండి పట్టీలు. వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఇంట్లోనే మనం శుభ్రం చేసుకోవడానికి మెగాకి ఇచ్చిన సలహా, టిప్. మనము టీ పొడి ఉంటుంది కదండి, వేస్ట్ కాకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇంకా మంచి ముచ్చట్లు, మెగా ముచ్చట్లు మీకు రావాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ బాయ్.